100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా ఆడవారంటేనే అందం. ఆడవారి అందరికీ కూడా అందం పైన చాలా మక్కువ ఉంటుంది. అయితే అందంగా ఉన్నాము అనంటే ఆ ఆనందం వేరు, మహదానందంగా ఉంటుందండి. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇంట్లో చిన్న చిన్న టిప్స్, ఆ చిట్కాలు పాటిస్తూ అందంగా ఉండటానికి, వాళ్ళ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి మెరుగులు దిద్దుకుంటూనే ఉన్నారు. కానీ కొంతమందికి ఫలితం ఉంటుంది, కొంతమందికి మాత్రం ఫలితం ఉండదు. అయితే ఆ చేసే విధానం అంతా కూడా మనం ప్రొఫెషనల్గా కనుక ఫాలో అయితే కనుక నిజంగా అందం అనేది మన సొంతం అవుతుంది. ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోటే సొంతం అవుతుందండి. అందుకని ఇదంతా కూడా ప్రొఫెషనల్గా మనం నేర్చుకోవాలి అంటే అంతే అనుభవం ఉన్న వాళ్ళు మనతో పాటు ఉండి ఆ చిట్కాలన్నీ కూడా తెలియజేస్తే బాగుంటుంది కదా. అందుకోసమని మీ అందరికీ ఈ చిట్కాలు తెలియజేయడం కోసం నేనైతే ఒక వ్యక్తిని తీసుకొచ్చాను. తను మీ అందరికీ ఎంతో సుపరిచితం. మనం చాలా కాలం నుంచి తనని చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో. తను ఎవరో కాదండి, 22 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్న వ్యక్తి. బ్యూటీషియన్లో ఎంతో మందికి తను చక్కగా అందానికి మెరుగులు దిద్దుతూ వస్తున్నారు. తనే బ్యూటీషియన్ శోభారాణి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఏం చిట్కా చెప్పబోతున్నారో మనందరి కోసం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి మేడం, ఇప్పుడు జ్యూస్ ఏమైనా చేయబోతున్నారా? మనం వీడియోస్ చేసి అలసిపోయామని చెప్పి. లేదు, ఇది ఏంటంటే చాలా మందికి, కొంతమందికి చూసారు ఎలా కట్ చేసిన వెంటనే రెడ్డిష్ గా లేదు అంటే తినడానికి పెద్ద ఇంట్రెస్ట్ గా ముందుకు రారు. అవును. సో రెడ్డిష్ ఉన్న ఇది వాటర్ మిలన్, అసలు చెప్పలేదు కదా, వాటర్ మిలన్. అందుకే అడిగా జ్యూస్ చేస్తున్నారా ఏంటి అని. లేదు, ఫేస్ ప్యాక్ చెప్పబోతున్నా అనమాట. సో రెడ్డిష్ కలర్ లేదని పక్కన పెట్టేసే బదులు మనకి రెడ్డిష్ ఉన్నా లైట్ గా ఇలా ఏ విధంగా ఉన్నా సరే మంచి ఇన్స్టెంట్ గ్లో ప్యాక్ చెప్పబోతున్నాను ఇప్పుడు. వాటర్ మిలన్ తో ప్యాక్. వాటర్ మిలన్ తో ప్యాక్, అది ఇన్స్టెంట్ గ్లో ప్యాక్. ఓకే. సో జనరల్గా ఏంటంటే మనకి ఆఫీస్లో ఎక్కువ వర్క్ ఉన్నా సరే, డే అంతా అలసిపోయినా, ఈవినింగ్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకుంటే అర్జెంటుగా పార్లర్కి వెళ్ళే టైం ఉండదు కదా, టైర్డ్నెస్ తెలిసిపోతుంది. ఇలాంటి ప్యాక్స్ వేసుకుంటే ఇన్స్టెంట్ గా గ్లో వస్తుంది. అట్ ద సేమ్ టైం టైర్డ్నెస్ అస్సలు కనిపించదు. ఇది మిరాకిల్ ప్యాక్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఏమేమి వాడాలి ఇంకా దీంతో పాటు? వాటర్ మెలన్ తో పాటు అండి రెండు వాడతాం, హనీతో కలిపి 3. వాటర్ మెలన్ జ్యూస్ తీసుకోండి. జస్ట్ చేతితో ఇలా అంటేనే మనకు వాటర్ వచ్చేస్తుంది కదా. ఈ వాటర్ మెలన్ జ్యూస్ వచ్చేసి మనకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అవ్వాలి. ఓకే. సో అలానే హనీ తీసుకుంటాము 1 టేబుల్ స్పూన్. ఓకే. సరిపడినంత సపోర్టింగ్ పౌడర్, ఇక్కడ బార్లీ పౌడర్ యాడ్ చేస్తాము. సో బార్లీ పౌడర్ ఏంటంటే ఎప్పుడైనా మనకి బాడీలో హీట్ ని కంట్రోల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏదైనా మచ్చలు ఉన్నా క్లీన్ అయిపోతాయి, మంచి గ్లోయింగ్ వస్తుంది అనమాట. సో అందుకని ఈ ప్లేస్ లో బార్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో ఈ 3 వాడుతున్నాను. చూసారు ఎంత సింపుల్. వాటర్ మెలన్ జ్యూస్ అండ్ హనీ అండ్ బార్లీ పౌడర్, అంతే. ఓకే. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసుకునే ముందర ప్రిపరేషన్ ఎలా ఉండాలి. సో ఎప్పుడైనా సరే మనం అప్లై చేసుకునే ప్యాక్ మనకి నీట్ గా, అంటే మనకి స్కిన్ కి అంటుకునేలా ఉండాలి తప్ప చపాతీ ఉండలా ఉండకూడదు, పలచగా కూడా ఉండకూడదు. ఓకే. స్కిన్ కి అంటుకుంటేనే కదా రిజల్ట్ వస్తుంది. సో అందుకే ఆ కన్సిస్టెన్సీలో మనం మిక్స్ చేసుకోవాలన్నమాట మనం. ఓకే. సో ఇప్పుడైతే మనకి ప్యాక్ రెడీగా ఉంది, ఇన్స్టెంట్ గ్లో ప్యాక్ రెడీగా ఉంది. మీరు బాగా టైర్డ్ అయిపోయారు, షూటింగ్స్ మార్నింగ్ నుంచి చేసుకుని వెళ్తారు, ఈవినింగ్ ఫంక్షన్ కి అటెండ్ అవ్వాలి. ఈ టైర్డ్నెస్ మీకు కనిపిస్తుందేమో అని బద్దకిస్తారు. అలానే పార్లర్కి వెళ్ళడానికి టైం లేదు. అలాంటప్పుడు ఇలాంటి ప్యాక్స్ అనేవి మంచి రిజల్ట్ వస్తాయి. ఒక 10 నిమిషాలు. ఇన్స్టెంట్ గ్లో మీన్స్ ఓన్లీ 10 మినిట్స్. 10 నిమిషాల్లో మన స్కిన్ ని మంచి గ్లోయింగ్ తెచ్చుకోవచ్చు. సో ప్యాక్ అయితే రెడీగా ఉంది ఇప్పుడు. సో ఎవ్రీ టైం నేను ఏం చెప్తూ ఉంటాను, ఏదైనా ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు ఆ ప్లేస్ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకోవాలి. దేనితో? రోజ్ వాటర్. రోజ్ వాటర్ లేదు అనుకుంటే ఆర్డినరీ వాటర్ తో ఫేస్ ని క్లీన్ చేసుకోండి. అంటే క్లీన్ చేసుకోవడం మీన్స్ ఫేస్ మీద ఉన్న డస్ట్ ని రిమూవ్ చేసుకుంటున్నాం మనం. ఆ డస్ట్ అంతా రిమూవ్ అయిన తర్వాత మనం అప్లై చేసుకున్న ప్యాక్ అనేది రిజల్ట్ బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాం, మిక్స్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా. ఈ ప్యాక్ ని అప్వర్డ్ డైరెక్షన్ లో అప్లై చేస్తాము. బ్రష్ అయితే అవసరం లేదు, ఓన్లీ ఫింగర్స్ తో మాత్రమే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. బ్రష్ ఉంటే ఓకే, బ్రష్ లేకపోయినా ఫింగర్స్ తో ఈ విధంగా అప్లై చేసుకోండి అప్వర్డ్ డైరెక్షన్ లో. ఓకే. ఫ్రంట్ నెక్, ఫేస్ అండ్ బ్యాక్ నెక్ 3 కలిస్తేనే ఫేస్ ప్యాక్. ఫేస్ ప్యాక్ అని చెప్పుకున్నాం కదా, ఓన్లీ ఫేసే వేసుకోకూడదు. సో 3 కలిస్తేనే మనకి ఫేస్ ప్యాక్ అని అర్థం కదా. ఈ 3 మనకి అంటే ఫ్రంట్ నెక్, ఫేస్, బ్యాక్ నెక్ అప్లై చేసాం.
ఎవ్రీ టైం నేను ఏం చెప్తూ ఉంటాను, ఏదైనా ప్యాక్ అప్లై చేసినప్పుడు రిజల్ట్ రావాలంటే సర్టెన్ టైం ఇవ్వాలి స్కిన్ అబ్జార్బెన్స్ కి. సో ఇక్కడ ఇచ్చే టైం 10 minutes ఓన్లీ. 10 minutes. మామూలుగా ఏ ప్యాక్ అయినా కనీసం 15 to 20 దీనికి 10 minutes ఇన్స్టెంట్ గ్లో ప్యాక్ మనం అనుకున్నాం కదా, ఇన్స్టెంట్ గ్లో ప్యాక్ అని చెప్పుకున్నాం కాబట్టి ఓన్లీ 10 నిమిషాలు సరిపోతుంది అనమాట. ఈ 10 నిమిషాల తర్వాత చల్ల నీళ్ళతో ఫేస్ ని క్లీన్ చేసి చూడండి, మీ స్కిన్ లో మీకు డల్నెస్ ఉండదు, అసలు ఎక్కడ అలిసిపోయినట్టుగానే ఉండదు, వెంటనే గ్లోయింగ్ అయితే వస్తుంది. మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇది ఓన్లీ సమ్మర్ లోనే వస్తుంది అని. కాదు కదా, ఇప్పుడు అన్ని సీజన్ లో వస్తుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మనం వాటర్ మిలన్ చూడగానే మార్కెట్ లో ఖచ్చితంగా లాగేస్తుంది, అరే తినాలి తీసుకోవాలి అని చెప్పి. ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత చూస్తే కట్ చేయగానే తెల్లగా ఉంటున్నాయి, ఈ మధ్య లోపల అంతా ఎక్కడో మధ్యలో కాస్త రెడ్ గా ఉంటుంది. అలాంటప్పుడు తినాలి అనిపించదు, అటు పాడేయాలనిపించదు, కానీ పాడేయక తప్పదు. అలాంటప్పుడు ఇలా చేసుకుంటే బానే ఉంటుంది. పెట్టిన డబ్బులు కూడా వేస్ట్ అవుతున్నాయి అనే బాధ ఉండదు, ఇంకా ఫేస్ లో గ్లో వస్తుంది కాబట్టి హ్యాపీనెస్ ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ ప్యాక్ మాత్రమే చెప్పుకున్నాము. ఎవ్రీ టైం నేను ఇంటేక్ కూడా కరెక్ట్ గా ఉండాలి, వాటర్ లెవెల్స్ బాగుండాలని చెప్పుకున్నాను కదా. సో మనకి రేపు గానీ ఎల్లుండి గానీ ఫంక్షన్ ఉంది అనుకుంటే ఎలాగా ఇన్స్టెంట్ గ్లో ప్యాక్ వేసుకుంటాము, మిగతా రిమైనింగ్ పీస్ ఉంటుంది కదా, జ్యూస్ చేసుకుని తాగినట్లయితే మీ ఇన్నర్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది చక్కగా. అంటే తెలుస్తుందా? 1 day before. అదే చెప్పాను, 1 day before. రేపు కానీ ఎల్లుండి కానీ ఫంక్షన్ ఉంది అనుకుంటే చక్కగా మనం ఇది కానీ జ్యూస్ చేసుకుని తాగినట్లయితే చాలా బాగుంటుంది. జ్యూస్ అనగానే షుగర్ ఐస్ ఇవన్నీ వేసేయడం కాదు, ఓన్లీ డైరెక్ట్ గా నేను ఇది తాగమని చెప్పాను అంతే. ఓకే, మంచి గ్లోయింగ్ వస్తుంది, స్కిన్ అనేది చాలా మంచి గ్లోయింగ్ వస్తుంది, స్కిన్ హైడ్రేటింగ్ గా ఉంటుంది కూడా. ఎవ్రీ టైం నేను చెప్తూ ఉంటాను హైడ్రేటింగ్ గా ఉండాలని, స్కిన్ అనేది మంచి హైడ్రేటింగ్ గా ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద వాటర్ మిలన్ ఒకేసారి మనం ఫేస్ ప్యాక్ యూజ్ చేయలేము, కొంచెం చేస్తాము, జ్యూస్ తాగాలనిపించలేదే అనుకోండి, ఇదంతా కూడా మనం తీసుకొని అదంతా స్మాష్ చేసి ఐస్ క్యూబ్స్ గా చేసుకొని వాటిని పెట్టి స్టోర్ చేసి వాడుకోవచ్చా? హ్యాపీగా వాడుకోవచ్చు. జస్ట్ ఇలా క్యూబ్ చేసుకుని సూపర్ గా ఉంటది. ఇది కూడా మంచి టిప్ అసలు చెప్పాలంటే. అంటే నాతో కూర్చుని కూడా చూసారా టిప్ ఎలా వచ్చేసింది మీకు కూడా. మరి రావాల్సిందేగా అంటారు కదా, అంటే ఎవరితో సహవాసం చేస్తున్నామో వాళ్ళ లక్షణాలు మనకు వచ్చేస్తాయని. అలా వచ్చేసి ఇది కూడా మంచి టిప్, చాలా బాగా పనిచేస్తుంది. దీంతో పాటు ఫుడ్ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను, స్కిన్ బాగుండాలంటే మనకి విటమిన్ సి ఫ్రూట్స్ తీసుకోవాలని చెప్తూ ఉంటాను, వాటర్ లెవెల్స్ బాగుండాలని చెప్తూ ఉంటాను. సో ఎంత ఇన్స్టెంట్ గ్లో ప్యాక్ అయినా సరే మనకి అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ గానీ వేసుకున్నట్టయితే ఇంకా పెరుగుతూ ఉంటుంది గ్లో. దీన్ని బట్టి ప్రతి రోజు ఏదో ఒక ప్యాక్ వేస్తూనే ఉండాలి. ఇంకా వేసుకుని అంటే ప్యాక్ వేసుకున్నంత మాత్రాన మన పని అంతా ఆగిపోవాల్సిన అవసరం లేదు కదా, దాని పని దాందే, మన పని మందే. నైట్ టైం లో వేసుకొని పడుకునేటప్పుడు క్లీన్ చేసి పడుకోవచ్చు. హోల్ నైట్ అంతా మాత్రం ఉంచకండి, హోల్ నైట్ ఉంచకూడదా ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ సైనసైటిస్ లాంటి వచ్చేస్తాయి, ఎందుకంటే ఇట్స్ కూలింగ్ ప్యాక్ కదా. సో అందుకే సైనస్ ఇది కూలింగ్ అనా వేరే ఏ ప్యాక్స్ కూడా ఉంచొద్దా? అలా కొన్ని ప్యాక్స్ ఉంచకూడదు, ఎందుకంటే కొన్ని ప్యాక్స్ మనకి టైట్నింగ్ వేస్తాము, అలాంటివి బీటలు వచ్చేస్తూ ఉంటాయి, ఇవన్నీ ఫైన్ లైన్స్ లాగా వస్తూ ఉంటాయి. సో ప్యాక్ కి ఎంత టైం అయితే ఇస్తామో అంత టైం మాత్రమే ఉంచాలి. దీనికి 10 నిమిషాలు ఇచ్చాము అంతే. సపోజ్ గానీ మనకి ఇది లేదు, వాటర్ మిలన్ దొరకలేదు, అబ్బాయి ఇన్స్టెంట్ గ్లో కావాలి కదా మనకి, ఎలా అని అనుకోవచ్చు. మనకి టైడ్ అయిపోయాం, వాటర్ మిలన్ లేదు అనుకుంటే ఎనీ వాటర్ కంటెంట్, ఇప్పుడు మనకి దోసకాయ ఉంటుంది కదా, కీరా దోసకాయ ఉంటుంది కదా, సో అది కూడా వాటర్ కంటెంటే. సో అందుకనే వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అవ్వచ్చు, వెజిటబుల్స్ అవ్వచ్చు, ఇన్స్టెంట్ గ్లో తెస్తాయి మనకి. సో అన్నిటికన్నా టాప్ ప్రయారిటీ వాటర్ మిలన్. ఇది గ్లోయింగ్, ఇన్నర్ నుంచి గ్లోయింగ్, ఎక్స్టర్నల్ కూడా గ్లోయింగ్. ఇది అవైలబుల్ లేనప్పుడు మాత్రమే కీరా దోసకాయ. అంటే సేమ్ ఇది యూజ్ చేస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుందో అది కూడా అలాంటి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు స్కిన్ టైప్స్ ని బట్టి అలా ఏమన్నా చేంజ్ చేయాల్సి ఉంటుందంట? లేదు, ఇన్స్టెంట్ గ్లో ప్యాక్ అనేది అన్ని స్కిన్స్ కి ఒకటే. అర్జెంట్ గా మనకి ఇన్స్టెంట్ గా గ్లో రావాలి, అది డ్రై స్కిన్ అవ్వచ్చు, నార్మల్ అవ్వచ్చు, కాంబినేషన్ అవ్వచ్చు, ఆయిల్ అవ్వచ్చు, ఏదైనా సరే అర్జెంట్ గా రావాలంటే ఇది ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. సో వాటర్ మిలన్ లేనప్పుడు మనకి కీరా దోసకాయ చెప్పుకున్నాము. ఒకవేళ బార్లీ పౌడర్ లేనప్పుడు ఓట్స్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, రీప్లేస్. ఓకే, ఓట్స్ పౌడర్ ఉంటుంది, సపోర్టింగ్ పౌడర్స్ అంటారన్నమాట, శనగపిండి ఉంటుంది, ఇవన్నీ సపోర్టింగ్ పౌడర్స్. బార్లీ పౌడర్ ఉంటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది, అది లేనప్పుడు మాత్రం ఆగిపోవద్దు, ఓట్స్ పౌడర్ కానీ శనగపిండి కానీ వాడితే సరిపోతుంది. ఈ విధంగా మీరు అట్లీస్ట్ మనకి మంత్లీ ఒక ట్వైస్ వేసుకున్నా ఇన్స్టెంట్ గ్లో బాగుంటుంది. డైలీ అసలు వేసుకున్నా మంచిదే, మనకంత ఓపిక ఉండాలి, చాలా బాగా వస్తుంది ఇవన్నీ కూడా. నిజమే అండి, నిజంగా చాలా మంచి టిప్ తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి.